హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా మంచితనంతో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నట్ల ప్రభాస్ తర్వాతనే ఇవ్వలేనా. అందుకే డార్లింగ్ అని పిలుచుకునే డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి తర్వాత ఆరెంజ్ బ్లాక్ బస్టర్ వస్తలేదు అని బాధలున్న అభిమానులకు సలార్తోనే జరంత రంది తీరినట్టే అయింది. రిలీజ్ కోతలు అయితే టికెట్లు దొరికేందుకు చిన్నపాటి పానిపట్టు యుద్ధాలే చేసిరు ఫ్యాన్స్. ఇక తర్వాత ఎలివేషన్లు యాక్షన్ సీన్లు పిచ్చి పిచ్చిగా నచ్చి 1-2 సార్లు చూసే వరకలా 700 కోట్ల కలెక్షన్లతోటి ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ రా అన్న మాటని మళ్ళోసారి నిజం చేసి హార్డ్ కోర్ అభిమానులు. ఏ సర్టిఫికేట్ సినిమాతోను కూడా ఈ రేంజ్ కలెక్షన్ అంటే మైండ్ బెండింగే అనుకుంటా చాలా మంది పోస్టులు ట్వీట్లు కూడా వేసిర్రు. అయితే అప్పుడు టాకీస్ లో కొత్తగా చూసినప్పుడు గుర్తుపట్టని ముచ్చట్లు ఇప్పుడు లేటెస్ట్ గా ఓటీటీలకు వచ్చినాక చూసి మీమ్స్ పోస్టులు వేస్తున్నారు నెటిజనాలు. అందులో బాగా నొస్తున్న ముచ్చట ఏంటంటే సినిమా మొత్తంలో కలిపి ప్రభాస్ అంతా కొడితే 2 నిమిషాల 35 సెకండ్లే మాట్లాడిండు అని. అరే అవు కదా, ప్రభాస్ కి డైలాగులు మస్తు తక్కువ ఉండే సినిమాల కటౌట్ చూసి మురిసిపోయే సంబరంలో కౌంట్ చేయలే గానీ గంతే కదా డైలాగులు అని ఇప్పుడు ఓటీటీలో చూసినాక అసలు ముచ్చట రిలీజ్ అవుతున్నారు జనాలు. ఆ సినిమాకి ప్రభాస్ 125 కోట్లు తీసుకుండని ఇప్పటికే టాక్. ఇప్పుడు ఈ డైలాగుల లెక్క కూడా కలిపి చూస్తే ప్రభాస్ సెకండ్ కు 80 లక్షలు సంపాదించినట్టే కదా అని పోస్టులు వేస్తున్నారు కొందరు నెటిజన్లు. ముచ్చట తెలిసి అట్లుంటది మరి మా డార్లింగ్ తోటి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనుకుంటా ప్రశాంత్ నీళ్లు మించిన ఎలివేషన్లు ఇస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.